నా ప్రారంభ దినాల్లో నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో నేను పడిన ఇబ్బంది, అనుభవించిన పరిస్థితులు నా నోటి మాటలతో చెప్పలే. మా తండ్రి నాకు నెలకు వచ్చి 500 రూపాయలు పంపించేవాడు. నాకున్న గొప్ప కృప ఏంటంటే నా కష్టం దరిదాపుగా ఎవరితో చెప్పుకోవడానికి ప్రయత్నం చేయను. ఎంతున్నా భరించడానికి ఇష్టపడతా, కానీ ఇంత బాధపడుతున్నాను ఎవరికి చెప్పుకొని. ఆయన 500 రూపాయలు పంపించడానికి ఎంత కష్టపడుతున్నాడో నాకు తెలుసు. పెద్ద కుటుంబం, నాకొక్కడికే ప్రతి నెల 500 పంపించడానికి ఆయన పడే ఇబ్బంది నాకు తెలుసు. కాచిగూడ చౌరస్తా దగ్గర ఒక హోటల్ ఉంది, దాని పేరు శ్రీదేవి హోటల్. గమనించండి, మధ్యాహ్నం ఒక పూటే భోజనం చేసేవాళ్ళు, అది ప్లేట్ మీల్స్. కాకపోతే అక్కడ ఉన్నది ఏంటంటే కూర ఎంతైనా వేసుకోవచ్చు, సాంబార్ ఎంతైనా వేసుకోవచ్చు. ఏం చేసావో తెలుసా, అన్నం కప్పుడు ఇచ్చేవాళ్ళు, ఇక కూరకు మాత్రం హద్దు లేదు. ఒక నెల రోజుల తర్వాత ఆయన బోర్డు మార్చాడు. ఏం మార్చాడు తెలుసా, ప్లేటు భోజనానికి కూర కూడా లిమిట్గానే ఇవ్వబడిద్దని. ఆ ప్రాంతాలకు నారాయణగూడ, కాచిగూడ వెళ్ళినప్పుడల్లా నేను అనుభవించిన శ్రమ, ఏ దీన స్థితిలో నుంచి దేవుడు లేవనెత్తాడో ఇవన్నీ గుర్తొచ్చినప్పుడు నా ప్రభుని స్తుతించకుండా ఉండలేను. నా బ్రతుకు కాలమంతా ఆయన పాదుదాసుడిగా బ్రతకాలి అన్న ఒక్క ఆశే దేవుని కొరకు నన్ను బ్రతికిస్తాను. అటు అప్పటికి ఇంకా ఉద్యోగంలో జాయిన్ కాలేదు, చదువుకుంటా హాస్టల్కి వెళ్తూ ఉండేవాడు. ఒకరోజు అన్నం పూర్తిగా మాడిపోయింది. నేనుండే రూమ్లో శ్రీకాకుళం అబ్బాయి, వాళ్ళ నాన్న గవర్నమెంట్ టీచర్, వాళ్ళ అమ్మ గవర్నమెంట్ టీచర్. మా నాన్న దగ్గరికి వచ్చేసరికి చిన్న ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం, చిన్న ఉద్యోగం. అయితే 6, ఒక్కడి కష్టం మీద 6 బ్రతకాలి. నేను కాస్త ఒబ్బిడిగా ఉండేవాడిని. ఆ రోజు అన్నం వండుతూ ఉంటే అన్నం మాడిపోయింది, అడుగు భాగం మాడిపోయింది. నా స్థితి ఏంటంటే చిన్నప్పుడు మామిడి చెక్కలు తినటానికి ఎగబడేటువంటి వాళ్ళు. మామిడి చెక్క కాదమ్మా, మామిడి చెక్క, అన్నం మాడిపోయి ఉంటుంది కదా, దాన్ని తినటానికి ఎగబడేవాళ్ళు. ఈ అబ్బాయి టీచర్ గారి కొడుకు, ఇద్దరు అమ్మా నాన్న ఇద్దరు టీచర్లు. అన్నం మాడిపోయింది, నేను తిన్నాను, నేను హోటల్కి వెళ్తాను, రా హోటల్కి వెళ్దాం అన్నాడు. హోటల్కి వచ్చే అంత పరిస్థితి లేదురా నాయన, నేను తింటాను, రా తిందాం అన్నాను. వాడు నా వైపు చూసాడు, రే మాడిపోయిన అన్నం తింటావా అన్నాడు. మాడిపోయిన ఏమైంది, తింటే ఏం కాదు, రా తిందుకొని అన్నా. నేను తిన్నాం అని చెప్పి వాడు హోటల్కి వెళ్ళేసి తినేసి కాలేజీకి వెళ్ళాడు. ఆడెళ్ళి ఏం చేశాడో తెలుసా, ఆ కాలేజీలో ఉన్న వాళ్ళందరూ చెవులో ఊదాడు. ఆడు మామిడి చెక్క అన్నం తిన్నాడు, మాడిపోయిన అన్నం తిన్నాడని చెవులో ఊదారు. నేను ఇక నా భోజనం అంతా ముగించుకొని బ్యాగ్ తీసుకొని కాలేజీకి వెళ్ళి నా బెంచ్లో కూర్చుంటే నా పక్కన కూర్చున్నవాడు నా దగ్గరికి వచ్చి, యారా మాడి చెక్క అన్నం తిన్నావంటగా. అది ఎట్టుందంటే ఏదో చేయకూడదు చేసినట్టుగా. అవునురా తిన్నా, ఏమైంది? ఈలోపు ఇంకొకడు అంటాడు, ఈడంటాడు, అట్టట్టు తిన్నావురా. అట్టట్టు తినేది ఏముందిరా, నోటితోనే తిన్నావు, అట్టట్టు తిన్నావురా. ఇక్కడ 3, 4 అడిగేసరికండి నాకు ఎంత చిన్నతనం అయిపోయిందో. అట్లా ఒక 4 నెలలు, అంటే ఈ కుర్రకారు ఉంటారు కదా ఎగతాళిగా, ఎరా మామిడి చెక్క ఎట్టున్నావు, వాడంటానికి అడిగి సరదాగానే ఉంటుంది. ఆ మాట అనుభవించిన వాడికి కత్తి చివరి నుంచి ఆ చివరికి దూసుకొని వెళ్ళిపోయేది. రాణి ఇంజన్ వాల్స్ లిమిటెడ్ కంపెనీకి అదే కాలేజీలో చదువుకుని మేమందరం ఇంటర్వ్యూకి వెళ్ళేవాళ్ళం. నాతో పాటు ఉన్న వాళ్ళందరికీ ఒక్కొక్కడికి 2 భాషలు 3 భాషలు అనర్గళంగా వచ్చు. మన దగ్గరికి వచ్చేసరికి దేవుని మహా గొప్ప కృప. అప్పుడప్పుడు చెప్తా కదా, ఏక్ దిన్ కా సుల్తాన్, తెలుగు తప్ప దేవుని దయ వల్ల ఇంకొకటి రాదు, తెలుగు తప్ప ఇంకొకటి రాదు. అక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళాను.
వాళ్ళంతా వచ్చిన వాళ్ళంతా ఒక 2000 మంది వచ్చారు. ఒక్కొక్కడు ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడుతున్నాడు, ఇంకొకడు హిందీ మాట్లాడుతున్నాడు. వాళ్ళు మాట్లాడుతూ ఉంటే నేను మనసులో అనుకున్నాను, నేను అనవసరంగా ఇంటర్వ్యూకి వచ్చినట్టున్నానే, నేను వెళ్ళిపోతే పోయిద్ది. అప్పటికి దేవుని కృప బాప్తిస్మం తీసుకొని భక్తిలో దేవుని కృప బాగా బలంగా ఉన్నా. దేవుడు అంటాడు, రాయ్ నువ్వు వెళ్ళావు, నువ్వు నిలవబడు, నేను మాట్లాడతా, నువ్వు నిలవబడు, నేను మాట్లాడతా. ఆ బలంతో మొత్తానికి వెళ్ళా. నాకు ఇంటర్వ్యూ చేసిన మా ఎండి గారి పేరు మిశ్రా. అద్భుతం, ఆయనకు తెలుగు తప్ప అన్ని భాషలు వచ్చు, మనకు తెలుగు తప్ప ఏ భాష రాదు. విచిత్రం ఏంటో తెలుసా, తెలుగు రాని ఆయనకి. ఇక మీరు అర్థం చేసుకున్నారు. మొత్తానికి ఇంటర్వ్యూ అయిపోయింది. ఒక్కొక్కడు ఎట్లా ఇంటర్వ్యూ జరిగిందంటే, ఆయన అడగటం ఆలస్యం, ఫింగర్ టిప్ టక్క 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 చెప్పాను రా అన్నారు. నన్ను అడిగారు, మరి నీ ఇంటర్వ్యూ ఎట్లా జరిగిందిరా? నేను టకా టకా చెప్పలేదురా, ఆగిపోయా, నాది ఎద్దుల బండిలాగా సాగింది. అయితే నీకు వచ్చినట్టే అని అక్కడ ఎగతాళి చేశారు. 6 రోజుల తర్వాత ఆ కాలేజీ అంతట్లో నాకే ఆ కంపెనీలో ఉద్యోగం దేవుడిచ్చాడు. నాకు గుర్తు, ఎక్కడ నన్ను ఫన్నీగా, ఎగతాళిగా, తక్కువగా, చులకనగా మాట్లాడారో అప్పుడు ఒకడు చూసి అంటాడు, అరే వీడు చూడటానికి ఎట్టు ఉన్నాడు కానీ వీడు మహామేధావి అనుకుంటారా. ఇంకొకడు అంటాడు, అరే అసలు వాడు తలకాయ ఎంతలా ఉందో చూడు, అది నీకు అర్థమైందని. బిడ్డలారా, అక్కడి నుంచి సేవకు వచ్చే రోజు వరకు దేవుని ఎదుట ఆనబెట్టి చెప్తున్నాను, నాతో కలిసి బ్రతికిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అక్కడి నుంచి సేవకు వచ్చే వరకు రాజులాగే దేవుడు నన్ను ఊరేగించాడు. అయితే గమనించండి, దేవుని ఉద్దేశం నీ మీద ఉన్నా, ఎడారి పుష్పించాలి అనే సంకల్పం దేవునికి ఉన్నా, నువ్వు అన్న వెంటనే దేవుడు చేయడు, తొందరపడేది చేయడు.